హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు వీడియోలో పిల్లలే కాదు పెద్దవాళ్లే కాదు మ్యాక్సిమం అందరూ ఎంతో ఇష్టంగా తినే చైనీస్ స్పెషల్ రెసిపీ అయిన చికెన్ ఫ్రైడ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. అప్పుడప్పుడు ఆదివారం లాంటి రోజుల్లో వంట చేయాలని లేనప్పుడు సింపుల్గా చేసుకునే బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చండి. అప్పటికప్పుడు చాలా తొందరగా అలాగే తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఈ ఫ్రైడ్ రైస్ని వండేసేయచ్చు. వంట రాని వాళ్ళైనా సరే సూపర్గా చేసేస్తారండి. ఓకే, రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక 1/2 kg వరకు చికెన్ని తీసుకున్నానండి. చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని కాస్త పల్చగా చిన్నగా ఉండేటట్టు పీసెస్ని కట్ చేసుకున్నాను. ఆ తర్వాత అందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ వరకు సోయా సాస్, 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి, 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను చికెన్కి చక్కగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత బయట అయితే 1 గంట పాటు, ఫ్రిడ్జ్లో అయితే ఒక 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేయడం వల్ల మనకి చికెన్ పీసెస్ జ్యూసీగా టెండర్గా ఉంటాయండి కుక్ చేసిన తర్వాత. సో తర్వాత స్టవ్ మీద ఒక కడాయి నుంచి అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక 2 గుడ్ల వరకు బాగా బీట్ చేసి కాగిన ఆయిల్లోకి వేసుకోండి. ఇలా వేసుకున్న ఎగ్ని హై ఫ్లేమ్లో కుక్ చేయాలండి. మరీ ఓవర్గా కూడా కుక్ చేయకూడదు, రబ్బర్ ముక్కల్లా అయిపోతాయి. లైట్గా కుక్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా ఎగ్నంతటిని కాస్త పెద్ద ముక్కల్లానే ఉండేటట్టు మనం చిదుపుకొని ఈ కడాయిలోంచి ఎగ్ని సపరేట్ చేసేయాలి. తర్వాత అదే కడాయిలోకి మరొక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్లోకి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక్కొక్క ముక్క విడిగా ఉండేటట్టు వేసుకోవాలండి. మనం చాలా చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకున్నాం, అలాగే 1 గంట పాటు మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి చికెన్ కూడా చాలా ఈజీగా కుక్ అయిపోతుందండి. ఎక్కువ సమయం ఏం పట్టదు. ఈ విధంగా కడాయిలోకి చికెన్ అంతటిని వేసేసి మూతను ఉంచి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు కుక్ చేయండి. 5 నిమిషాల తర్వాత మూతను తీసి చూసినట్లయితే చికెన్ ఒకవైపు అంతా చక్కగా ఉడికిపోయి ఉంటుందండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఈ చికెన్ని కలుపుకుంటూ ఇంకొక 5 నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వండి. మోస్ట్లీ చైనీస్ రెసిపీస్ అన్నీ కూడాను హై ఫ్లేమ్లోనే కుక్ చేయాలండి. ఈ విధంగా ఉడికిపోయిన చికెన్ని పక్కకు పెట్టి ఇప్పుడు అదే ఆయిల్లోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని, ఒక 2 పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోండి. ఆ తర్వాత అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ని, ఒక 2 టేబుల్ స్పూన్ల క్యాప్సికాన్ని, అలాగే ఇంకొక 2 టేబుల్ స్పూన్ల బీన్స్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల క్యాబేజీని కూడా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఆయిల్లోకి వేసి హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు టాస్ చేసుకోవాలండి. ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడాను ఎక్కువగా కుక్ అవ్వకూడదండి, జస్ట్ అలా ఒక 50% కుక్ అయితే మనకి ఫ్రైడ్ రైస్కి బాగుంటుంది. తర్వాత అందులోకే మనం ముందు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్ ఉంది కదండి, దాన్ని కూడా వేసేసి హై ఫ్లేమ్లో మరొక 5 నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత ఇందులోకి ఒక 2 కప్పుల వరకు ఉడికించుకున్న రైస్ని వేసుకోవాలండి. ఇక్కడ నేను నార్మల్ రైస్నే తీసుకున్నానండి, మీరు బాస్మతి రైస్నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ రైస్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసి ఈ స్పైసెస్ అన్నీ కూడాను రైస్కి చక్కగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడాను రైస్కి పట్టేటట్టు హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీరని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే వేడి వేడి చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. అంతేనండి, చూసారు కదా చికెన్ ఫ్రైడ్ రైస్ని ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసామో. మీరు ఈ సండేకి ఈజీగా ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ని ట్రై చేసి టేస్టీగా సర్వ్ చేసేయండి. ఓకేనండి, మీకు ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.